by one knapsack problem using backtracking ఎట్లా సాల్వ్ చేసాను చూద్దాం. ఇది మనకు మొన్న వచ్చిన క్యాట్ క్వశ్చన్. ఇది వాడు అబ్జెక్ట్స్ ఇచ్చాడు, 4 అబ్జెక్ట్స్ ఇచ్చాడు. వాటి యొక్క ప్రాఫిట్స్ వాటి యొక్క వెయిట్స్ రెస్పెక్టివ్గా ఇచ్చాడు. ఎన్ని అబ్జెక్ట్స్? 4 అబ్జెక్ట్స్. బ్యాగ్ కెపాసిటీ ఎంత? మన బ్యాగ్ కెపాసిటీ ఎంత? 16 కన్నా ఎక్కువ వెయిట్ కావాలి బ్యాగ్ లోపల. ఇప్పుడు నేను ఎట్లా యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను చూడండి నీట్గా. ఇప్పుడు నేను ఒక బాక్స్ తీసుకున్నాను, బ్యాగ్ లోపల ఏమున్నాయి? 0 ప్రాఫిట్ 0 వెయిట్ తీసుకున్నా. అంటే ఫస్ట్ ఈ కాలం ఉందా, ఇది వెయిట్, ఇది నెక్స్ట్ ఇది నంబరు ప్రాఫిట్. ఓకేనా? అట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకేనా? నాటం కలిసి చేద్దాం ఇద్దరు. మీరు పాస్ చేసి రాసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలని ఏంటంటే x1 x2 x3 x4 అనుకుంటున్నా. ఇప్పుడు x1 = 1 అని పెట్టినా అనుకో నేను, అంటే ఆ ఆబ్జెక్ట్ నేను ఆ బ్యాగ్ లోపల ఇంక్లూడ్ చేస్తున్నట్టు. x1 = 0 అని పెట్టినాకో ఆ ఆబ్జెక్ట్ నేను బ్యాగ్ లోపల ఇంక్లూడ్ చేయనట్టు. ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. 1 అని పెట్టినాకో ఆ ఆబ్జెక్ట్ని నేను లోపల బ్యాగ్ లోపల కలుపుతున్నా. 0 అని పెట్టినాకో ఆ బ్యాగ్ లోపలికి ఆబ్జెక్ట్ కలపట్లేను. ఓకేనా? ఇట్లా అన్నిటికీ అంటే వాడతా. 1 అంటే కలపడం, యాడ్ చేయడం, 0 అంటే నేను దాన్ని ఇంక్లూడ్ చేయనట్టు. ఓకేనా? ఇప్పుడు నాకు ఏమేమి ఆప్షన్స్ వస్తాయి? బ్యాగ్ ఖాళీ ఉంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ నేను పెట్టచ్చు. x1 = 1 x1 = 0 రెండు ఆప్షన్లు వచ్చినాయి. సో ఇప్పుడు నాకు ఏమొస్తాయి? x1 = 1 అని పెడితే ఉంటుంది. ఫస్ట్ నేను ఏమనుకున్నా, వెయిట్ అంటే 3 అవుతుంది వెయిట్. దానికి ప్రాఫిట్ ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఇప్పుడు పెట్టకపోతే ఏముంటుంది? బ్యాగ్లో 0,0 ఉంటుంది. అర్థమవుతుంది కదా. నేను ఫస్ట్ వెయిట్ తీసుకున్నా బట్టి 3 రాసుకున్నా. సెకండ్ ప్రాఫిట్ అనుకుంటే 45 రాసుకున్నా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ నాకు ఏముంటుంది? x2 = 1 x2 = 0. సేమ్ ఇక్కడ కూడా x2 = 1 x2 = 0. ఇప్పుడు నేను x2 ఇలా కలిపితే ఎంత అవుతుంది? x2 వెయిట్ ఎంత? 5. 3 + 5 ఎంత అవుతుంది? 8 అవుతుంది. మన బ్యాగ్ ఎంత ఇచ్చిండు? మ్యాక్సిమం వెయిట్ 15 అన్ని ఇచ్చిండు. ఓకే, ఇది ఎంత అంట? 8, 45. 45 + 30 ఎంత అవుతుంది చెప్పండి? 50, 60, 70, 75 అవుతుంది. రైట్? కరెక్టే కదా? 75 అవుతుంది. ఇప్పుడు కలపకపోతే ఏముంటుంది? అంటే ఉంటుంది 45. సేమ్ ఇప్పుడు కలుపుతా. ఇప్పుడు x2 ఇల్లు ఇంక్లూడ్ చేసిన 0, 0 ఇప్పుడు ఇంక్లూడ్ చేసి ఏమవుతుంది? 5, 30. ఇక్కడ ఈ బాక్స్ ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది వీడియో. ఇప్పుడు ఏం కలపకపోతే ఏమంటుంది? 0,0 అని ఉంటుంది. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు x3 చూద్దాం. అన్నిట్లో x3 ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఇట్లా చేయాలి ఇక మనం బ్యాక్ ట్రాకింగ్. ఒకవేళ అది మనం వెయిట్ ఎక్సీడ్ అవుతే బ్యాక్ ట్రాకింగ్ చేస్తాం. మనం బ్యాక్ ట్రాకింగ్ చేసి వేరే పార్ట్ చూస్ చేస్తాం. ఇప్పుడు ఏంటిది? x3 = 1 x3 = 0 x3 = 1 x3 = 0. అర్థమవుతుంది కదా? x3 1 అంటే నేను ఆ ఆబ్జెక్ట్ని ముందున్న దాంట్లో కలుపుతా. x3 = 1 0 అంటే దాన్ని ఏమి ఇంక్లూడ్ చేయదు అనమాట. x3 = 1 x3 = 0. నాదే 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 4 సార్లు ఇది వస్తుంది. x3 = 0 x3 = 1 అయిపోయింది. ఇప్పుడు నేను కలపాలంట. థర్డ్ ఆబ్జెక్ట్ని కలుపుతున్నా. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంది? 9 ఉంది. నా ముందు వెయిట్ ఇప్పుడు బ్యాగ్ లోపల ఎంత వెయిట్ ఉంది? 8 లోపల 8 ఉంది. 8 + 9 ఎంత అవుతుంది? 17 అవుతుంది. నా బ్యాగ్ వెయిట్ అనేది ఏమైనా ఎక్సీడ్ అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకేం కావాలా? 45 ఉంది. 75 + 45 ఎంత? 10, 8 to 120 అయింది దీని ప్రాఫిట్. కానీ నా బ్యాగ్ వెయిట్ ఎంత ఉంది? 15 ఉంది. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఎక్సీడ్ అయిపోయింది. సో నేను ఇంకా ఫర్దర్ మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను అది నోడ్ అనేది డెడ్ అయిపోతుంది. డెడ్ నోడ్ అయిపోయి సో ముందుకు వెళ్తా, బ్యాక్ ట్రాకింగ్ చేస్తుంది. అర్థమవుతుందా? నా బ్యాగ్ వెయిట్ అన్నది ఎక్సీడ్ అవుతుంది. బ్యాగ్ వెయిట్ ఈజ్ ఎక్సీడింగ్. సో నేను ఇక్కడ నుంచి బ్యాక్ ట్రాకింగ్ చేస్తాను. బ్యాక్ ట్రాకింగ్ చేసి ఇంకో వే చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అయిపోతారు. అర్థమే కదా ఇది? ఇప్పుడు ఎందుకంటే బ్యాగ్ వెయిట్ 15, నాకు ఇక్కడ 17 అవుతుంది వెయిట్. నేను తీసుకోను. ఇప్పుడు 8 నుంచి ఏం కలుపుతా? x3 = 0 అంటే కలపట్లేదు. 875 అంటే ఉంటుంది. ఇప్పుడు ఇది చూద్దాం. x3 కలపడం అంటే ఇక్కడ 3 ఉంది వెయిట్లో 3 + 9 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 45 + 45 ఎంత అవుతుంది? 90. బ్యాగ్ వెయిట్ ఎంత? 15. అదే 12 వెయిట్ ఉంది. సో ఉండొచ్చు దీన్ని. తర్వాత నేనేం యాడ్ చేయకపోతే x3ని ఇంక్లూడ్ చేయకపోతే 3,45 ఎంత వస్తుంది? ఇప్పుడు ఇక్కడ x3ని ఇంక్లూడ్ చేస్తాను. 5 + 9 ఎంత అవుతుంది? 5 + 9 14 అవుతుంది. రైట్? ఇది బ్యాగ్ వెయిట్ ఎంత? 15. 14 ఉంది. సో ఉంచుకోవచ్చు. 30 ఉంది ఇక్కడ ప్రాఫిట్. మనం ఇప్పుడు మళ్ళీ దీని థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాఫిట్ 45 కాబట్టి ఎంత అవుతుంది? 75 అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఏమి ఇంక్లూడ్ చేయకపోతే థర్డ్ ఆబ్జెక్ట్ని సేమ్ అదే వస్తుంది. ఇదే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు x3 = 1 కాబట్టి
0,0 ఇంక్లూడ్ చేస్తే ఉంటుంది 9,45 ఇంక్లూడ్ చేస్తే, ఇంక్లూడ్ చేయకపోతే సేమ్ ఇక్కడ 1 x ఈక్వల్స్ 0. ఇప్పుడు 0,0 ఉంటుంది. ఓకే, అర్థమైంది. ఇక మిగిలిన లాస్ట్ ఇక బ్యాక్ ట్రాకింగ్ చేసినప్పుడు దీనికి తీసుకోండి. దీనికి తీసుకుంటాను నేను. ఇక ఏంటిది x4 ఈక్వల్స్ టు 1, x4 ఈక్వల్స్ టు 0. దీని కూడా x4 ఈక్వల్స్ టు 1, x4 ఈక్వల్స్ టు 0. ఒకసారి ఇంక్లూడ్ చేస్తా, ఒకసారి ఇంక్లూడ్ చేయాలి. ఫోర్త్ ఆబ్జెక్ట్ ఉన్నది. అప్పుడు నాకు బ్యాక్ వెయిట్ ఒకటి తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఇక 10 అని రాసేస్తున్నా. 10 అంటే ఇంక్లూడ్ చేయను. 10 అంటే x4 ఈక్వల్స్ టు 1, x4 ఈక్వల్స్ 0, 1 x4 ఈక్వల్స్ 0 అట్లా అన్నమాట. ఇలా మీకు టైం లేదని స్పీడ్ ఇట్లా రాసేసాను. మీరు ఇట్లా రాయండి. x4 ఈక్వల్స్ టు 1 ఇట్లా రాయండి. ఎందుకు రాయకపోతే x4 ఈక్వల్స్ టు 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 ఇవన్నీ రాస్తాం. ఎందుకు మీకు x4 ఈక్వల్స్ టు 0. x4 ఈక్వల్స్ టు 1 అంటే ఏంటిది? 8 + 5 ఎంత అవుతుంది? 13 అవుతుంది. ప్రాఫిట్ ఎంత? 10 అంటే కలిపితే ఎంత అవుతుంది? 85 అవుతుంది. కలపకపోతే ఏముంటుంది? 8,75 అంటే ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ ఆబ్జెక్ట్ 12 + 5, 12 + 5 ఎంత? 15. 90 + 10 ఎంత? 100. ఇంక్లూడ్ చేయకపోతే 12,90 అంటే ఉంటుంది. ఇక్కడ చూడండి 3, S4 3, అంటే 5 అంటే 8 + 55. ఏమి ఇంక్లూడ్ చేయకపోతే 3,45 అంటే ఉంటుంది. 14,75 ఇంక్లూడ్ చేస్తే ఎంత అవుతుంది? 14 + 5 19 అయిపోతుంది. దీని వెయిట్ 85. ఏమి ఇంక్లూడ్ చేయకపోతే 14,75 అంటే ఉంటుంది. నెక్స్ట్ దీనిది 5 + 5 10 + 30 40 అవుతుంది. ఏమి ఇంక్లూడ్ చేయకపోతే 5,30 అంటే ఉంటుంది. కాబట్టి 9,45. అవి ఏం లేదు, ముందు దాన్ని ఆ ఫోర్త్ ఆబ్జెక్ట్తో కలుపుతున్నావు. దాని రెస్పెక్టివ్ వెయిట్ని కలుపుతున్నావు, ప్రాఫిట్తో కలుపుతున్నావు. అంటే ఏం చేయట్లేదు నేను ఇక్కడ అదే రాస్తున్నాను నంబర్లు. సో 9 + 5 ఎంత? 14. తర్వాత 45 + 10 ఎంత? 55. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఏం కలపకపోతే 9,45 అంటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కలిపితే ఎంత అవుతుంది? 5,10. ఏం కలపకపోతే 0,0. ఇవి నా దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు నాకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? 15. మ్యాక్సిమం వెయిట్ ఎంత? 15 కన్నా ఎక్సీడ్ అయినాయి మనకు అవసరం లేదు. సో 15 ఉంది, రైట్. ఇక 15 అనేది బ్యాక్ వెయిట్ ఇక్కడ సాటిస్ఫై అయింది, రైట్. ఇక్కడ రాసుకోయా x1, x2, x3, x4. ఓకే, ఇవన్నీ రాసుకో. ఇట్లా ఫస్ట్ రాసుకొని ఎంత ఇక్కడ సాటిస్ఫై అయింది. ఏంటిది? వెయిట్ అనేది 15 వచ్చేసింది. ఆ పార్ట్ రాసుకో ఫస్ట్. ఏంటిది? ఏ పార్ట్ నుంచి వచ్చినాం? లెఫ్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఏం పార్ట్? x1 = 1 అంట రాసుకున్నాం. తర్వాత ఇక్కడ వచ్చినావు, ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి రైట్ సైడ్ వచ్చినాం. x2 = ఎంత అంట? 0 రాసుకున్నాం. తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చినాం. x3 = ఇక్కడ ఎంత ఉంది? 1. సో ఇట్లా రాసుకో. తర్వాత నెక్స్ట్ ఏం వచ్చినావు? x4 = 1. ఇట్లా ఇదేం లేదు, ఆ పార్ట్ని నీకు రాసుకుంటున్నా అంటే. తర్వాత 3ని ఇక్కడ రాసుకున్నా, x4 = 1 కాబట్టి ఇక్కడ రాసుకున్నా. ఇవి కలిపిన. ఇప్పుడు దాన్ని చెప్పినా 1 అంటే దాన్ని ఇంక్లూడ్ చేయాలి, 0 అంటే వేయాలి. ఆబ్జెక్ట్ ఏమి ఆబ్జెక్ట్ 1, 2ని నేను కలపట్లేను. నెక్స్ట్ ఆబ్జెక్ట్, దాని యొక్క వెయిట్స్, దాని యొక్క ప్రాఫిట్. ఓకే, అది యాడ్ చేయాలి. ఇప్పుడు కలపట్లేను. ఈ ఆబ్జెక్ట్ ఏంటిది? ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4. ఆబ్జెక్ట్ 1 యొక్క వెయిట్ ఎంత? 3. ఆబ్జెక్ట్ 3 యొక్క వెయిట్ ఎంత? 9. ఆబ్జెక్ట్ 5, దాని యొక్క ప్రాఫిట్ ఎంత? 45, 10. ఇప్పుడు దీని వెయిట్ ఎంత వచ్చేసింది? 15 అయింది. బ్యాక్ వెయిట్ ఎంత? 15. సో సాటిస్ఫై అయింది. దీని ప్రాఫిట్ ఎంత? 45, 90, 100. ఇట్లా రాసేస్తే ద బ్యాక్ వెయిట్ ఈస్ 15 అండ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ ఈస్ 100. ఇది వెయిట్, ఇది ప్రాఫిట్. అంటే ఇక్కడికి అయిపోయింది ప్రాబ్లం.